వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రాబోతుంది, సో క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఓపెన్లో లేదా డిస్టెన్స్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబులా, సో ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఏజ్ వాళ్ళు దీనికి అర్హత, సో ఫ్రెషర్స్కి అవకాశం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఫ్రెషర్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలి, పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ నేను ఓపెన్ 10th వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఓపెన్ 10th వాళ్ళ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకు ఈసారి మనకు యాక్చువల్గా ఈ 2026 నోటిఫికేషన్ అనేది మనకు 2025 ఎండింగ్లో వస్తుంది. సో మన ఎగ్జామ్ అనేది 2026లో ఉండబోతుంది. ఓకేనా, రైట్. సో లాస్ట్ ఇయర్ ఎస్ఎస్జిడికి ఇప్పుడున్న ఎస్ఎస్జిడికి వేకెన్సీస్లో కంపారిజన్ ఎలా ఉంటుంది, సో ఈసారి రాబోయే 2026 నోటిఫికేషన్ మనకు బంపర్ వేకెన్సీసా కాదా అని చూద్దాం. సో మ్యాక్సిమం బంపర్ వేకెన్సీసా నేను అంటున్నాను. ఖచ్చితంగా దాని అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొత్తగా చూస్తున్న ఛానల్లో మన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో పూర్తిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఏజ్ చూద్దాం. సో ఏజ్లో భాగంగా మనకి ఏజ్ ఎంత ఉండాలి అంటే, సో 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి క్యాండిడేట్స్. 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే, సో మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండబడుతుంది. సో ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండబడుతుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సనల్కి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీసెస్ రెండెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇది వగేరా. సో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. సో అది కూడా వాళ్ళకి సంబంధించింది. సో మెయిన్గా సో ఫ్రెషర్ అభ్యర్థులకు అయితే సో ఈ రిలాక్సేషన్ మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. సో అదేవిధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఎస్సి జీడీ క్వాలిఫికేషన్కి మనకు ఏంటంటే అంటే కేవలం 10th క్లాస్. ఓకేనా, సో ఎస్ఎస్జిడికి క్వాలిఫికేషన్ ఏంటంటే కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది. అయితే మరి చాలామంది ఓపెన్లో వాళ్ళు 10th ఓపెన్ స్కూల్ విధానంలో 10th కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమైనా బెనిఫిటా అనేది చూద్దాం. ఓకేనా, రైట్. అండ్ ఏజ్ కూడా 18 to 23 ఇయర్స్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఓపెన్లో 10th ఒకవేళ ఆ ఏజ్ రేంజ్లో ఉండి ఓపెన్ విధానంలో ఓపెన్ స్కూల్ విధానంలో 10th కంప్లీట్ చేసుకున్నా మీరు ఎలిజిబులే. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ notification dated 10/6/2025 published in the Gazette of India, that is so open and chudu all the degrees or diploma or certificates awarded through open and distance learning mode of education by the universities established act of parliament or state legislature, is important, or state legislature or institution deemed to be universities or under section 3 of the University Act, whatever it, so national whatever it, so Parliament and automatically recognized for the purpose of employment to the posts and services under central government provided they have been approved by the Distance Education Bureau or University Grant Commission. ఓకేనా, రైట్. సో మీకు ఒకవేళ ఓపెన్ విధానంలో మీరు ఒక 10th కంప్లీట్ చేసుకుని ఉంటే మీరు ఎలిజిబుల్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా వెళ్ళిపోతారు. ఇఫ్ ఇన్ కేస్ రేర్ కేసులో ఒకవేళ ఉంటే జస్ట్ యూ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. ఓపెన్ 10th అయినా ఎలిజిబుల్గా మీకు ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నాను. సో రెగ్యులర్ 10th క్లాస్, సో రెగ్యులర్ 10th క్లాస్. ఒకవేళ ఓపెన్ 10th ఉంటే మీకు నో ఇష్యూస్. సో ఓపెన్ 10th ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. క్లియర్. అండ్ ఏజ్ కూడా మీకు 18 to 23 ఇయర్స్ ఉండాలి. సో 18 to 23 ఇయర్స్. సో ఒకవేళ 23 అబోవ్ ఉంటే ఈ మన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ అయితే అభ్యర్థులు 5 ఇయర్స్ రిలాక్సేషన్ యాడ్ చేసుకోండి. అండ్ సో ఎస్సీ ఎస్టీకి చూస్తే సో 28 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓబీసీ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మనకు 26 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ రాస్తాను చూసుకోండి. సో ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్, 23 + 5. ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే సో 26 ఇయర్స్ వరకు మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో మనం క్వాలిఫికేషన్ గురించి చెప్పాను కదా. సో రెగ్యులర్ 10th, ఓపెన్ 10th ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో రైట్. అయితే చూడండి, సో ప్రజెంట్ మనకు 7th CPC అని నడుస్తుంది, 7th సెంట్రల్ పే కమిషన్ అని నడుస్తుంది. ఫ్రమ్ 2026 జనవరి 1 నుంచి మనకి ఇది ఎక్స్పెక్టెడ్, పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు, బట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 100% దగ్గరలో ఉంది. కాబట్టి ఫ్రమ్ 26 జనవరి 1 నుంచి 2026 జనవరి 1 నుంచి యాక్చువల్గా ఇది మన ఎస్ఎస్జిడి అనేది పే లెవెల్ 3 కిందికి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు 7th CPCలో మనకు
పే లెవెల్ 3 ఇది ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి వచ్చే లెవెల్ పే లెవెల్ 3, పే మ్యాట్రిక్స్ లెవెల్ 3. సో బేసిక్ శాలరీ ఎంత ఉందంటే 21,700 ఉండే. ఇప్పుడు ఇది 7th CPCలో భాగంగా ఇప్పుడు మీరు కొత్తగా అపాయింట్ అవుతారుగా 2026లో. సో వారికి బేసిక్ పే మనకు 26,040 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో బేసిక్ పే మనకు ఆల్మోస్ట్ మనకు 5,000 ఇంక్రిమెంట్ అనేది ఉంది. 26,000 + 40 ప్లస్ దీంతో పాటు మీకు వేరియస్ అలవెన్సెస్ చాలా ఉంటాయి. సో వేరియస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడుకొని మీకు అప్రాక్సిమేట్లీ సో 8th పే కమిషన్ ఆధారంగా మీరు మ్యాక్సిమం ఒక 50K వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. విత్ ఎక్స్ట్రాస్ అవన్నీ కలుపుకొని 50K వరకు రీచ్ అవుతారు. సో బేస్డ్ ఆన్ 8th పే కమిషన్. ఓకేనా. రైట్. ప్రెసెంట్ 7th CPC ప్రకారం మీకు గ్రాస్ శాలరీ 45 వరకు ఉంది. సో అప్ టు 45 వరకు అయితే గ్రాస్ శాలరీ ఉంది. సో 8th పే కమిషన్ వరకు మీరు 50 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంక 52, 55 అట్లా కూడా వెళ్తారు బేస్డ్ ఆన్ వేరియస్ మీరు పోస్ట్ అయిన ఏరియా అక్కడ ఉన్న అలవెన్సెస్ బట్టి. ఓకేనా. రైట్. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సో మనకి ఇందులో 4 పార్ట్లు ఉంటాయి. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఉంటుంది. సో పార్ట్ ఏ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఉంటుంది. అండ్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ కలిపి మీకు 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పార్ట్ సిలో ఉంటుంది, 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ పార్ట్ డి వచ్చేసి సో ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నార్త్ పీపుల్ మాత్రం హిందీని ఆప్ట్ చేసుకుంటారు. సో మన సౌత్ పీపుల్ మాత్రం ఇంగ్లీష్ మాత్రమే ఆప్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెన్షన్ లేదు. హిందీ చదవాలా అంటే హిందీ అవసరం లేదు. అది హిందీ వచ్చిన వాళ్ళు హిందీ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండడం వల్ల మన సౌత్ మాత్రం ఇంగ్లీష్ వాళ్ళే తీసుకుంటారు. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకు సో 160 మార్క్స్ మనకు 160 మార్క్స్ ఉంటుంది మొత్తం టోటల్ ఎగ్జామ్. 160 మార్క్స్, 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మనకు. 0.25 నెగిటివ్ కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే మనకు 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరిగింది. ఓకేనా. సో 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. ఓకేనా. సో అయితే సో వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ యాక్చువల్లీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఫర్ మేల్ క్యాండిడేట్స్ సో 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫర్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. సర్టెన్ ఏరియాస్లో మీకు క్యాండిడేట్స్ అలౌడ్ సమ్ రిలాక్సేషన్ ఇన్ హైట్స్, అది ఎక్కడో చూద్దాం. సో ఆల్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో మేల్కి అయితే 162.5 సెంటీమీటర్స్. ఓకే. ఫీమేల్కి అయితే 150 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ candidates of northeastern states, any states, northeastern states లో వాళ్ళకి 157 for the male and the female 147. ఓకేనా. ఓకే. అండ్ ఇంకోటి ఆల్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ 160 and 147. ఓకేనా. సో మనకు సో మన సౌత్ పీపుల్ అయితే చూసుకోండి, మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబారిజినల్ ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా. సో మనకు 162.5 and 150 సమ్ ఎక్స్ట్రీమ్ అది అవసరం లేదు. ఓకే. ఇలా మనకు హైట్ ఉండడం జరుగుతుంది. ఇది వేరేస్ వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఓకేనా. రైట్. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే చూడండి, మీకు ఈవెంట్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. సో ఫర్ మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 kilometers in 24 minutes. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 kilometers in 8.5 minutes. ఓకేనా. సో 8 minutes and 30 seconds ఆల్మోస్ట్. ఓకేనా. రైట్. అంటే 8.5 minutesలో మీకు ఫీమేల్కి ఉంటుంది. సో ఓకేనా. ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ లడక్. ఓకేనా. ఫర్ లడక్ రీజియన్, ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ లడక్ రీజియన్ సో వాళ్ళకు 1.6 kilometers in 7 minutes. అండ్ ఫర్ ద ఫీమేల్ 800 meters for 5 minutes. సో మనం ఈ కేటగిరీలో రాము కాబట్టి సో మనకు అవసరం లేదు ఇది. ఓకేనా. సో మనకి ఇప్పుడు మేల్కి అయితే సో మనకి ఈవెంట్ రన్నింగ్ ఉంటుంది, 5 kilometers ఉంటుంది, 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అభ్యర్థులు అయితే 1.6 kilometers in 8.5 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూద్దాం మిగతా డీటెయిల్స్. ఓకేనా. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క 2026 అప్డేట్ ఏంటి, సో మన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో దీనికి సంబంధించిన పూర్తి ఒక షార్ట్ నోటీస్ అనేది మనకు ఈ వితిన్ 2 or 3 daysలో వస్తుంది. సో కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకు నవంబర్లో రాబోతుంది. ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొన్ని చోట్ల మనకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే సో ఫ్రమ్ November 10 to 11లో మనకు అప్లికేషన్ విండో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్టు కొంచెం తెలిసింది. తర్వాత సంగతి సో మనకు నోటిఫికేషన్ ఎప్పుడు అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 అప్డేట్ ఏంటి అంటే మనకు నవంబర్లో ఎగ్జామ్ ఉంది. నవంబర్లో
ఓకేనా. సో మనకు నవంబర్ 2025 నవంబర్లో మనకు ఎగ్జామ్ ఉండబోతుంది. సో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండబోతుంది నవంబర్లో. అండ్ మనకు ఎగ్జామ్ వచ్చి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2026లో మనకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 100% నవంబర్లో మనకు అప్లికేషన్ విండో ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు షార్ట్ నోటీస్ అనేది ఈ 2 or 3 డేస్లో మనకు షార్ట్ నోటీస్ కూడా రాబోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ద Tier 1 of CHSL exam will start from the 4th week of October and will be followed by SI and CPO, JE, MTS, and the specific dates for these exams will be announced soon. So right, so already ఇది మనకు 4th week నుంచి CHSL నడుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద అప్లికేషన్ విండో ఫర్ ఢిల్లీ కానిస్టేబుల్ SSCPO హ్యావ్ బీన్ opened already. Application window for Constable GD 2026 will open in November. సో నవంబర్లో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనం ఏమని చెప్పొచ్చు, నవంబర్లో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనం ఏమని చెప్పొచ్చు. ఓకేనా. సో నవంబర్లో మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే చూడండి, సో ద అప్లికేషన్ విండో ఫర్ కానిస్టేబుల్ GD 2026 విల్ ఓపెన్ ఇన్ నవంబర్. సో నవంబర్ 10 లేదా 11కి మనకు అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. సో మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది నవంబర్ మంత్లోనే వస్తుంది. షార్ట్ నోటీస్ అనేది ఈ 2 or 3 డేస్లో షార్ట్ నోటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే SSC GD కానిస్టేబుల్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో మన యాప్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు నచ్చిన కోర్స్ ఏమైనా కావాలని కూడా తీసుకొని ప్రయత్నం చేయండి. సో మనకు పూర్తి బ్యాచ్ అనేది మన కొద్ది రోజుల్లో మీకు అప్డేటెడ్గా లేటెస్ట్ కంటెంట్తోని, సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, సో బోత్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి 100% న్యాయం చేస్తూ మంచి బ్యాచ్ తీసుకోవడానికి అతి తక్కువ ప్రైస్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫర్ చేసే విధంగా కొత్త బ్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. SSC GDకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటిది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిది, లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ఏంటి, అండ్ ఇంకొక అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను. సో ఏంటంటే ఈసారి వేకెన్సీస్ బంపర్ ఆఫర్ అన్నాను కదా, సో మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. సో లాస్ట్ ఇయర్ 2025 అంటే 2024 అనుకోండి, 24 నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ 20లో జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకు ఫస్ట్ 30,000+ వేకెన్సీస్ ఇచ్చారు, తర్వాత కొన్ని వేకెన్సీస్ మళ్ళీ పెంచారు. సో పెంచితే మనకు 53,690 వేకెన్సీస్ రావడం జరిగింది. సో ఈసారి 2026లో మనకు దగ్గరగా 60,000 వరకు మనకు వేకెన్సీస్ ఉన్నాయి. 60,000 వరకు మనకు వేకెన్సీస్ అనేది SSC GD మనకు 60,000 వేకెన్సీస్ ఆర్ 60,000+ వేకెన్సీస్ అనేది మనకు రానికి అవకాశం ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, సో RPF కానిస్టేబుల్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేద్దాము అన్నట్టు కొన్ని సమాచారం నేను కొన్ని చోట్ల విన్నాను, తెలుసుకున్నాను. చూద్దాం, ఒకవేళ RPF కూడా ఇన్ కేస్ ఇందులో ఇంక్లూడ్ అవుతే మేబీ చెప్పలేము, చూద్దాం. ఒక మంచి జాబ్ చాలా బాగుంటుంది. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎయిర్పోర్ట్స్లో మంచి సూపర్ జాబ్, చక్కగా నీట్ రిస్క్ ఫ్రీ జాబ్స్, మీకు CISFలో అక్కడ పోస్టింగ్ వస్తే చాలా మంచిగా చేసుకోవచ్చు. సో మనకు వేకెన్సీ అయితే 60,000+ వేకెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మనం కొత్త బ్యాచ్ తీసుకొస్తున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన యాప్ ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే, సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, QNQ ఎగ్జామ్స్ ఇలా లోగో వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ఇలా ఓపెన్ అవుతుంది, రిజిస్టర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో దిస్ ఇస్ ఫర్ ద టుడేస్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఓపెన్ 10th వాళ్ళు ఏమైనా ఎలిజిబుల్ ఉందా అంటే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ నోటిఫికేషన్లో సో ఫ్రెష్ నోటిఫికేషన్ మనకు రాబోతుంది. సో కొత్త నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వీడియోతో రూపంలో రావడం జరుగుతుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.